భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి అధికారులకు పి దీర్ఘకాలిక పదోన్నతులు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వెంటనే చెల్లించాలని కోరుతూ రెండవ రోజు కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా జేఎం కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలను ఈ నెల 14వ తారీఖు వరకు చేపట్టామని తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల మనుగడ సాధించాలంటే అధికారుల భాగస్వామ్యం అవసరమనే ఉద్దేశంతో 2007 నుంచి సింగరేణి అధికారుల జీతంలో కొంత వేతనాన్ని తగ్గించి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ప్రవేశపెట్టారని, కోల్ ఇండియాలో క్రమం తప్పకుండా పిఆర్పి చెల్లిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అధికారులకు గత 3 సంవత్సరాలుగా పిఆర్పి చెల్లించకుండా పెండింగ్లో పెట్టిందన్నారు. సింగరేణి అధికారులు ఎన్నో విధాలుగా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో సింగరేణి అధికారులకు వేతన ఒప్పందంలో సింగరేణి అధికారులకు అదేవిధంగా కోల్ ఇండియాలోని అధికారులకు వేతనంలో భాగంగా పిఆర్పిని ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2014 నుంచి 2022 వరకు దాదాపు 8 సంవత్సరాలు ప్రతి సంవత్సరం పిఆర్పిని జీతంలో భాగం కాబట్టి అందరికీ చెల్లిస్తూ ఉంది గవర్నమెంట్ మేనేజ్మెంట్. కానీ గత 2 సంవత్సరాల నుంచి అనగా 22, 23, 24 పిఆర్పిని ఇంతవరకు చెల్లించలేదు. కోల్ ఇండియాలో 22, 23, 24 సంబంధించి కూడా చెల్లింపులైనవి. కోల్ ఇండియాలో ఏ విధంగా అమలు చేస్తాయో మా వేతనం అధికారుల వేతనం కూడా దాంతోనే ముడిపడి ఉంటుంది. అదే విధమైన పద్ధతిని ఇక్కడ కూడా అవలంబిస్తూ ఉన్నారు. అదే విధంగా గత 8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చెల్లిస్తూ ఉన్నారు సింగరేణి యాజమాన్యం కూడా. ఇప్పటి వరకు 22, 23, 24 ఇంతవరకు చెల్లించలేదు. అధికారులు గత 6 నెలల నుంచి వివిధ రూపాలలో సింగరేణిలోని వివిధ రూపాల్లో జిఎంల కార్యాలయం ముందు కావచ్చు, డిపార్ట్మెంట్ కార్యాలయం కావచ్చు, మైనింగ్ ఏరియాలలో అన్ని ఏరియాలలో కూడా తన యొక్క విజ్ఞాపన పత్రాలు ఇచ్చి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా చిత్తశుద్ధితోటి మా సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల నాకు చెల్లించడం, మా యొక్క పిఆర్పిని చెల్లించడం జరగదు. మా న్యాయమైన హక్కు, మాకు పిఆర్పి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మేనేజ్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది. కానీ ఇంతవరకు చెల్లించట్లేదు. వివిధ రకమైనటువంటి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించలేకపోవడం వల్ల గత్యంతరం లేక తీవ్ర మనోవేదన గురవుతూ సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు చాలా మానసిక ఆందోళనకు గురవుతూ వేదన గురవుతున్నారు. జీతాలలో వచ్చేటువంటి కూడా మా హక్కులు కూడా రాకపోవడం వల్ల మనోవేదన గురై ఈరోజు ఆందోళన కార్యక్రమం సిఎంఐ అసోసియేషన్ బ్రాంచ్ అసోసియేషన్ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. నిన్న, ఈ రోజు, రేపు వివిధ మైన్లు ఏరియాలలో హెడ్ ఆఫీసుల ముందట ఈ విధమైన నిరసన కార్యక్రమాలు, బ్లాక్ బ్యాడ్జీలు పొద్దునంతా కూడా బ్లాక్ బ్యాడ్జీలు ధరించడం, ఆ విధులకు హాజరు కావడం, తదుపరి ఈవినింగ్ సాయంత్రం పూట హెడ్ ఆఫీసుల ముంగట జిఎం ఆఫీసు గేట్ల ముందట ఈ విధమైన నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మేమందరూ తమ యొక్క ఆందోళనను ఈ విధంగా తెలియజేస్తూ మేనేజ్మెంట్ గవర్నమెంట్ కి ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఆ యొక్క సమస్యను, మా న్యాయమైన హక్కును పరిష్కరింపజేసి తద్వారా మా సింగరేణి భవిష్యత్తుకు మేమందరం గట్టిగా పనిచేయడానికి ఉత్సాహంగా ఉపయోగపడుతుందని కోరుకుంటూ, అదేవిధంగా దీంతో పాటు దీర్ఘకాలికంగా అధికారులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అవి కూడా వెంటనే త్వరితగతిన పరిష్కరించి మాకు న్యాయమైనటువంటి సమస్యలన్నిటి పరిష్కరించి మమ్మల్ని ఇబ్బందికి గురి కాకుండా, మా మనోవేదనకు, మా అసంతృప్తికి గురి కాకుండా సింగరేణి పురోభివృద్ధికి, అదేవిధంగా తద్వారా దేశ పురోభివృద్ధికి మేమందరం అధికారులు కూడా కంకణబద్ధమై పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మేనేజ్మెంట్, ప్రభుత్వం మా యందు దయ ఉంచి పరిష్కారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.